ఇక పెద్దవాగు ప్రాజెక్టు గండి పడటంతో అటు తెలంగాణ ఇటు ఏపీలో పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. కుక్కునూరు వేలేరుపాడులో వరద పరిస్థితిని మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సుంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు కూడా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఇక పెద్దవాగు ప్రభావంతో ఏలూరు జిల్లా అటు కొన్ని గ్రామాల్లో కూడా దీని ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయ చంద్రిక మనం చూస్తున్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు ఇంకా విడనాడడం లేదు, ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రధానంగా వేలేరుపాడుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా దాదాపు 144 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ముఖ్యంగా ఈ లింగపాలెం అదేవిధంగా వేలేరుపాడు మండలాలు అయితే 7.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే 3 రోజుల వర్షంతో పోలిస్తే మాత్రం నిన్న ఈ రోజు మాత్రం కొంతవరకు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో గోదావరి వరద మాత్రం పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే గోదావరి వద్ద క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఆ స్పిల్వే దగ్గర అయితే 30 మీటర్ల మేర వరద నీరు చేరింది. అదేవిధంగా ఎగువ కాపాడడం లోయర్ కాపాడడం దగ్గర కూడా అంతస్థాయిలో వరద నీరు చేరింది. ప్రస్తుతానికి అయితే పోలవరం ప్రాజెక్టు దగ్గర స్పిల్వే నుంచి సుమారు 3,80,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా మళ్ళీ ధవళేశ్వరం బ్యారేజ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు వర్షాలు అయితే కొంతవరకు తగ్గుముఖం పెట్టినప్పటికీ ఇంకా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అల్పపీడనం అయితే ఆ వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే అటు ఏలూరు జిల్లాలోనే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు జిల్లాల్లోనే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా తీర ప్రాంతంలోని ఈ రోజు ఉదయం నుంచి కొంతవరకు గాలులు వీయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతానికి అయితే గాలుల తీవ్రత అంతగా లేనప్పటికీ తుఫాన్ వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టుల ఎర్రకాలువ లేకపోతే జల్లేరు వాగు, తమ్మిలేరు వాగు ఇవన్నీ కూడా ఈ రిజర్వాయర్లకు అయితే వరద నీరు చేరుతూ ఉంది. మొత్తం మీద అయితే పరిస్థితి అయితే కొంచెం అదుపులోనే ఉన్నప్పటికీ వర్షాలు ఇంకా పడే అవకాశం ఉండడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు విజయ చంద్రిక.